మా బార్డర్లో మేము మా ఏరియాలో మేము బార్డర్ని కట్టుకుంటే మీకేం నొప్పిరయ్యా? ఎట్లా కడతావు? కట్టనే కట్టద్దు అని అంటే, అరే నా జాగల నేను గోడ కట్టుకుంటా తవ్వుకుంటా ఏమని చేసుకుంటా నీకెందుకు రా? ఇక్కడ కట్టద్దు అనుకుంటా గన్లు పట్టుకొని ఆడ నిలబడు, అక్కడ బండలు మనోళ్ళ పైన బండలు ఇస్తుడు. మా ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్స్ తో పెట్టుకున్నారు అనుకో మీ పుచ్చాలు వలిగిపోతాయి. మళ్ళీ లెవ్వనికి కూడా మీకు సమస్యలు కోలుకలేదు దాంట్లోకి అట్లా ఇచ్చి పడేస్తారు. మళ్ళీ ఇది కావాలంటే మీ సుట్టపోడు ఎవడైతున్నాడో పాకినా కొడుకు వాడిని అడగంటే బరాబర్ తెలుస్తుంది. ఆపరేషన్ సింధూర్లా మా ఊళ్ళు కొట్టిండ్రు కదయ్యా, అబ్బాబ్బాబ్బా మామూలు కొట్టుడు కాదు కదా. తుఫాన్ వచ్చినట్టు రపక్కన వచ్చింది గిప్పని వేసేసి వెళ్ళిపోయినారు. మీకు పాకిస్తాన్ నా కొడుకులతోని ఇష్యూస్ అయితే మా ఇండియన్ ఆర్మీ వచ్చి మీతో పాటు పాకిస్తాన్కి ఫైట్ చేసి వాళ్ళని సరెండర్ చేపించి మీకు కొత్త ఒక కంట్రీని క్రియేట్ చేసి ఇచ్చింది మా ఇండియన్ ఆర్మీ. ఇంత నియ్యత అనేది అసలు 0% అయ్యా మీకు. నువ్వు కానీ ఆ పాకిస్తాన్ నా కొడుకులు కానీ అసలు జిందాగీలా మీరు మారరు. మీ అసంటోళ్ళకి అసలు ఎక్స్క్యూజ్ చేస్తారు చూసినావా, ఇది మా తప్పే. ఎంతసేపు ఆ పాకినా కొడుకులతోని చేతులు కలిపో లేకపోతే చైనా చెప్పిన మాటలినో మన మీద ఏడవడం తప్పిస్తే వాళ్ళంతటా వాళ్ళు ఓన్గా వాళ్ళు డెవలప్ అవుతారా అంటే అంత తెలివి లేదు. అందుకోసమే ఇట్లాంటి చిల్లర కథలు పడతా ఉంటారు. ఒకసారి చేసిను, 2 సార్లు చేసిను, 10 సార్లు చేసిను, చూసుకుంటా కూర్చున్నాం. ఇంకా ఇప్పుడు మనకి ఇక అంత ఓపిక లేదు. ఈ ప్రతిసారి కొడతా ఉంటే మేము చూసుకుంటా కూర్చుంటామంటే ఒక్కసారి తిరిగి కొడితే ఎట్లుంటుంది అనేది మనం చూపించినాం. ఒక్కటే ఒక దెబ్బ కొట్టినప్పుడు అబ్బా 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 అని కూడా కూర్చున్నారు వాళ్ళు. ఇప్పటిదాకా కోలుకోలేకపోతున్నది పాకిస్తాన్ దాంట్లో నుంచి వెళ్ళి. నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త్. ఇప్పుడు బంగ్లాదేశీ బార్డర్ ఇండియా బార్డర్ ఏదైతే షేర్ చేసుకుంటుందో అక్కడ మొత్తం ఒక వార్కి సంబంధించిన జోన్ ఎట్లయితే అవుతుందో అట్లాంటి సిచ్యువేషన్ క్రియేట్ అయిపోయింది. ఎందుకు అనంటే ఎప్పుడైతే దీదీ ఓడిపోయిన తర్వాత సువేందు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బంగ్లాదేశ్ ఇల్లీగల్ వాళ్ళని మనం పంపించేస్తున్నాం కదా, వాళ్ళు వెళ్ళిపోవడము. అండ్ అక్కడ మనకు బిఎస్ఎఫ్ జవాన్లకి సువేందు అధికారి 600 acres అండ్ 120 acres ల్యాండ్ అవి బార్డర్ ఫెన్సింగ్ ఏదైతే పెండింగ్ ఉండనో దానికోసం మనం బార్డర్ని ల్యాండ్ని అలొకేట్ చేసిన తర్వాత మొన్న రీసెంట్గా మన బిఎస్ఎఫ్ జవాన్లు విత్ కమ్యూనిటీస్ వాళ్ళు వెళ్ళిండ్రు అనమాటకి. ఆ బార్డర్ ఫెన్సింగ్ డెడ్ లైన్ టైం ఉంది 45 days అమిత్ షా గారు ఇచ్చిండ్రు, దాన్ని ఫినిష్ చేయాలి. అక్కడ ఫెన్సింగ్ చేయడానికి వెళ్ళిండ్రు. వెళ్తే అక్కడ ఎవరైతే వాళ్ళ బంగ్లాదేశ్ గార్డ్స్ ఎవరైతే ఉంటారో బార్డర్ ఫోర్స్ ఆలా బార్డర్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళు వాళ్ళ లోకల్ వాళ్ళని పట్టుకొచ్చి అక్కడ రాళ్లతో కొట్టించుడు, స్ట్రైకులు చేయించుడు చేస్తుండ్రు. ఇక్కడ మన జవాన్లు ఏమంటారంటే మా బార్డర్లో మా ఏరియాలో మేము బార్డర్ని కట్టుకుంటే మీకేం నొప్పిరయ్యా అని అడుగుతుండ్రు. బరాబరే కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఇల్లు ఉంది, దాని పక్కన కొంచెం ల్యాండ్ మన ల్యాండ్ ఉందా, మనం గోడ కట్టుకుందాం అనుకున్నాం కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కట్టలేదు. ఆ పక్కన ఇంటి వాళ్ళు అచ్చుకుంటా ఊకే ఇష్యూస్ అవుతున్నాయి వాళ్ళతో మనకు అన్నప్పుడు మనం అక్కడ ఒక గోడ అయితే కడతాం కదా. ఆ గోడ కట్టేటప్పుడు పక్క ఇంటి వాడు వచ్చేసి నువ్వు గోడ ఎట్లా కడతావు, కట్టనే కట్టద్దు అని అంటే, అరే నా జాగల నేను గోడ కట్టుకుంటా తవ్వుకుంటా ఏమని చేసుకుంటా నీకెందుకు రా అని అంటాం కదా. సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు మన ల్యాండ్లో మనం బార్డర్ని కట్టేసుకొని మన సెక్యూరిటీని మనం చూసుకోవాలని మనం అనుకుంటే ఈ బంగ్లాదేశ్ వాళ్ళకి నొప్పి వస్తున్నది. ఇదేందో అర్థం కాదు. ఇది ఎట్లా చేస్తున్నానంటే మన వాళ్ళు అక్కడ పోయి బార్డర్ స్టార్ట్ చేద్దామని చెప్పి వర్క్ స్టార్ట్ చేస్తుంటే వాళ్ళ లోకల్ వాళ్ళు పబ్లిక్ కానీ వాళ్ళ బార్డర్ ఫోర్స్ వాళ్ళు కానీ అక్కడికి వచ్చి ఇక్కడ కట్టద్దు అనుకుంటా గన్లు పట్టుకొని ఆడ నిలబడు, అక్కడ బండలు మనోళ్ళ పైన బండలు ఇస్తుడు, అవి ఇవి చేస్తుడు. మన యాక్చువల్గా వీళ్ళకి తెలియని లాజిక్ ఏంటంటే మా ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్స్తో పెట్టుకున్నారు అనుకో మీ పుచ్చాలు వలిగిపోతాయి. మీరు అట్లా ఇప్పుడు వేరే దగ్గర చూసినట్లు లేకపోతే మీ బంగ్లాదేశ్లో ఉన్నట్లు ఆర్మీ కాదయ్యా మనది. మా వాళ్ళు మస్తు గట్టిగా ఉంటారు. ఒకవేళ ఇచ్చిండ్రు అనుకో మళ్ళీ లెవ్వనికి కూడా మీకు సమస్యలు కోలుకలేదు దాంట్లోకి అట్లా ఇచ్చి పడేస్తారు. మళ్ళీ ఇది కావాలంటే మీ సుట్టపోడు ఎవడైతున్నాడో పాకినా కొడుకు వాడిని అడగంటే బరాబర్ తెలుస్తుంది. ఎందుకు వాడిని అడిగితే తెలుస్తుంది అంటే ఆపరేషన్ సింధూర్లా మా ఊళ్ళు కొట్టిండ్రు కదయ్యా, అబ్బాబ్బాబ్బా మామూలు కొట్టుడు కాదు కదా. కుక్కను కొట్టినట్టు కొట్టిండ్రు అనుకోండి, ఇక లేవ్వలే అబ్బా మా మొత్తం లేపేసి పడేసిండ్రు, మా మొత్తం వచ్చి తుఫాన్ వచ్చినట్టు రపక్కన వచ్చింది గిప్పని వేసేసి వెళ్ళిపోయినరు అనుకుంటా. నెత్తిలు కొట్టుకున్నారు వాళ్ళు. వాళ్ళకు నీళ్లు లేవు, గీళ్ళు లేవు, వాళ్ళకు బట్టలు లేవు, జాబులు లేవు, ఏం లేవు. అంత స్థితికి వెళ్ళిపోయినారు మాతో ఒక్కసారి వార్ చేసినందుకే. అట్లాంటి సిచ్యువేషన్లకి నెట్టి పడేసినాం మేము అనుకుంటే. మీకు పాకిస్తాన్ నా కొడుకులతోని ఇష్యూస్ అయితే మా ఇండియన్ ఆర్మీ వచ్చి మీతో పాటు పాకిస్తాన్కి ఫైట్ చేసి వాళ్ళని సరెండర్ చేపించి మీకు కొత్త ఒక కంట్రీని క్రియేట్ చేసి ఇచ్చింది మా ఇండియన్ ఆర్మీ పైన మీరు రిటర్న్ అవుతున్నారు. మీరు రిటర్న్ వార్ చేద్దాం అనుకుంటున్నారు, బండలతో వేస్తున్నారు. చూడు ఇంత నియ్యత అనేది అసలు 0% అయ్యా మీకు. నువ్వు కానీ ఆ పాకిస్తాన్ నా కొడుకులు కానీ అసలు జిందాగీలా మీరు మారరు.
మీ అసంటోళ్ళకి అసలు ఎక్స్క్యూజ్ చేస్తారు చూసినావా, ఇది మా తప్పే. ఎందుకంటే పోనీ అందరూ మంచిగా ఉండాలా, మేము ఎవరిని గెలకము, మాతో ఎవరు పెట్టుకోవద్దు, మనం కూడా పక్కన వాళ్ళు మంచిగా ప్రశాంతంగా బతకనిద్దామని మేము అనుకుంటున్నాం చూసినావా. మా మంచితనాన్ని మీరు శాతకంతనంగా తీసుకొని మీరు ఇట్లా చేస్తున్నారు. సరే, నీ ఇంట్లోకి వచ్చి నీ బంగ్లాదేశ్ లోపలికి వచ్చి మేము బార్డర్ కట్టినాం అనుకో, అప్పుడు మీరు అడగండి రా భయ్, అదొక పద్ధతి. లేకపోతే మేము వచ్చారు, మేము మా ఆక్యుపై చేసుకుంటున్నారు అని చెప్పేసి మీరు స్ట్రైక్ చేయండి, మీరు వార్ చేయండి, అదొకటి ఒక పద్ధతి ఉంటుంది దానికి. మా ఇండియాలో మాకున్న జాగాలో మేము ఫెన్సింగ్ చేసుకొని మాది మేము చక్కగా చేసుకుంటున్నాం రా బాబు అని అంటే మీకేం నొప్పి అవుతున్నదాడా? వీళ్ళు వచ్చి బండలేసుడు, వీళ్ళు వచ్చి ఆ గన్లు పట్టుకొని వచ్చి తిస్మార్కన్ లెక్క చూపించుడు. ఇండియన్ ఆర్మీ వెయిట్ చేసింది తోమిడ్స పెట్టాక అటు వెళ్ళిపోయినారు. అంటే మొత్తం కంప్లీట్గా ఏం చేయలేదు, బట్ జస్ట్ ఇట్లా వాళ్ళు ఊకి వస్తున్నారు కాబట్టి కొంచెం చిన్న బెల్ట్ ట్రీట్మెంట్ ఇచ్చింది అనుకోవచ్చు, ఇచ్చింది పంపించింది. వీళ్ళు ఎట్లా ప్లాన్ చేస్తున్నారు అని అంటే, ఒక్కవేళ ఈ బార్డర్ గిట్లా క్లోజ్ అయిపోయిందే అనుకో, ఈ ఫెన్సింగ్ మొత్తం ఫినిషింగ్ అయిపోయింది అనుకో, వీళ్ళకు ఇండియా లోపల రావడానికి చాయిస్ లేదు. అప్పుడు ఈ ఇల్లీగల్గా వీళ్ళు దందాలు ఏవైతే వేస్తుండారో ఇంతకుముందు బెంగాల్ని అడ్డు పెట్టుకొని ఆ దందాలన్నీ ఆగిపోతాయి. ఇవి ఆగిపోయినాయి అనుకో, వీళ్ళకి ఇన్కమ్ బుక్తుంది కదా, ఆ బొక్క వాడుతో వీళ్ళకి పడతాయి. అందుకోసం అని చెప్పేసి వీళ్ళు ఇప్పుడు ఈ బార్డర్ కట్టేటప్పుడు ఇవన్నీ పంచాయతీలు చేసుకుంటూ కూర్చుంటున్నారు. యాక్చువల్గా జరిగింది ఏంటి అని అంటే, ఇన్ని రోజులు వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ ఉండే, వాళ్ళకి అనుకూలంగా పనిచేస్తుండే, వాళ్ళకి లోపలికి రాణించుకోవడము, ఆమెకు వాళ్ళకు ఆధార్ కార్డులు ఇప్పించడము, ఓటర్ ఐడీలు ఇప్పించడము, దొంగ ఓట్లు వేయించుకోవడము, గెలవడము, ఇదంతా మంచిగా ఉండే. ఇక మేము బంగ్లాదేశీలు అంతా బెంగాల్లోకి వచ్చి మమతా బెనర్జీ ఎప్పటికీ ఓడిపోదు, ఇక ఆమె దేవత, మేము అలా సొరగొట్టుకోవచ్చు, ఇక బెంగాల్ కూడా మాదే, మేము బంగ్లాదేశ్ని మేము గ్రేటర్ బంగ్లాదేశ్ చేస్తాం, బెంగాల్ని కలుపుకుంటాం, అస్సాంని కలుపుకుంటాం అనుకుంటా తుడుము లెక్కల నీళ్ళు ఉండే. కాకపోతే ఇట్లా ప్లేట్ ఇట్లా పల్టాయించేసరికంటే ఏమైపోయింది అంటే మమతా బెనర్జీ ఓడిపోయింది. ఎస్ఆర్ఐ తీసుకొచ్చి అమిత్ షా గారు ఆయన చాణక్యం చూపియంగానే ఈ ఎస్ఆర్ఐతోని సగం మంది వీకే 90 lakhs ప్లస్ ఏమో ఓటర్లు ఎగిరిపాయాయి. వాళ్ళ నుంచి ఎగిరిపోయిన తర్వాత ఈ మమతా బెనర్జీ ఈ ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత ఉన్నోళ్ళు అమ్మ బీజేపీ గవర్నమెంట్ గెలిచింది, ఈడ మమ్మల్ని బతకనియదు, ఎట్లా బరాబర్ వాళ్ళకి తెలిసిపోతామే ఇల్లీగల్ ఇమిగ్రేట్స్ అని. ఎందుకంటే మనం అంత స్ట్రిక్ట్గా ఇప్పుడు చూస్తున్నాం. సువేందు అధికారి ఒక పెద్ద అడ్వాంటేజ్ ఎట్లయింది బీజేపీకి అని అంటే, ఇంతకుముందు ఆయన కూడా టీఎంసీ లీడరే. సో టీఎంసీ గూండాల దగ్గర ఉన్న ప్లానింగ్లు, అలా ఇల్లీగల్గా సెటిల్మెంట్లు చేసే దందాలు, ఇల్లీగల్గా లోపలికి వచ్చే ప్రాసెస్లు, ఇల్లీగల్గా నడిచే ప్రతి ఒక్క బిజినెస్లు, సువేందు అధికారికి లూప్ హోల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ టీఎంసీ కానీ లేకపోతే ఈ బంగ్లాదేశ్లే కానీ లూప్ హోల్స్ అన్నీ తెలిస్తే ఫస్ట్ ఆయన చేస్తున్న పని అదే. వాళ్ళకు లోపల రానియకుండా చేయడం ఒకటి, వాళ్ళ దందాలు ఇక్కడ నడవనీయకుండా ఉంచడం ఒకటి, ఇక్కడ ఉన్న ఇల్లీగల్లలో లెక్క పెట్టుకుంటా పంపించడం ఒకటి. ఈ పని చేసుడుతో ఏమైపోతుందనంటే, ఎవరైతే పోకుండా ఉన్నారో వాళ్ళకు కూడా భయం అనేది స్టార్ట్ అయిపోయింది. భయం అనేది స్టార్ట్ కాగానే వాళ్ళంతటా వాళ్ళు కూడా పారిపోవడం స్టార్ట్ చేసేసారు బెంగాల్ నుంచి వెళ్ళి బంగ్లాదేశ్కి. సో ఇంతమంది బంగ్లాదేశీలు బెంగాల్ నుంచి వెళ్ళి లోపలికి వచ్చేసి అక్కడున్న వాళ్ళకే దిక్కు లేదు ఉండనీకే, ఇప్పుడు ఇంతమంది మళ్ళీ లోపలికి వచ్చినప్పుడు వీళ్ళందరికీ ఎక్కడికైనా పెట్టాలయ్యా అనే పంచాయతీలు పడిపోయింది ఇప్పుడు బంగ్లాదేశ్. దానివల్ల ఈ ఒకవేళ బార్డర్ గిట్లా మొత్తమే క్లోజ్ చేసేసిండ్రు అనుకో, అక్కడోళ్ళు ఇక్కడికి మొత్తం వచ్చేసిన తర్వాత ఇటు నుంచి అలా లోపలికి పోనీయకుండా అయిపోతే పరిస్థితి. వాళ్ళు ఇల్లీగల్గా ఏవైతే దందాలు చేద్దాం అనుకుంటున్నారో అవన్నీ స్టాప్ అవుతాయి. అవన్నీ స్టాప్ అయిపోయినాయి అనుకో, వాళ్ళకి బతకనికే చాయిస్ దొరకదు. వాళ్ళ దగ్గర ఉన్న గవర్నమెంట్తో వాళ్ళు నడపలేరు, వాళ్ళ దగ్గర ఉన్న తెలివితో వాళ్ళు డెవలప్ కాలేరు. ఎంతసేపు ఆ పాకినా కొడుకులతోని చేతులు కలిపో లేకపోతే చైనా చెప్పిన మాటలినో మన మీద ఏడవడం తప్పిస్తే వాళ్ళంతటా వాళ్ళు ఓన్గా వాళ్ళు డెవలప్ అవుతారా అంటే అంత తెలివి లేదు. అందుకోసమే ఇట్లాంటి చిల్లర కథలు పడతా ఉంటారు. ఇప్పుడు ఈ కొడుకులు ఏం చేస్తుంటారు అంటే, ఇంతకుముందు కొన్ని రోజుల వెనుకకి మనం పోయి చూస్తే పాకిస్తాను బంగ్లాదేశ్ వార్లో జరిగే ఒప్పందాలు కూడా చేసుకున్నాయి మధ్యలో. ఎట్లా అనంటే, ఒకవేళ ఏ కంట్రీ అయినా పాకిస్తాన్ మీద దాడి చేస్తే అది బంగ్లాదేశ్ మీద కూడా దాడి చేసినట్టే, బంగ్లాదేశ్ మీద దాడి చేస్తే అది పాకిస్తాన్ మీద కూడా దాడి చేసినట్టే అని చెప్పేసి ఒక అగ్రిమెంటే చేసుకొని వీళ్ళు వాళ్ళ మీద దాడి పడి చేస్తారు. ఇప్పుడు వాళ్ళంతటా వాళ్ళు గెలికించుకొని కొట్టించుకునేదే తప్పించి మనం పోయి ఎప్పుడు ఎవరిని కొట్టలే. ఇప్పుడు వాళ్ళు కొట్టినా కానీ మనం చూసుకుంటా కూర్చుంటామంటే ఒకప్పటి లెక్క గవర్నమెంట్ లేదు, ఒకప్పటి లెక్క పబ్లిక్ కూడా లేరు. ఇప్పుడు అంత ఓపిక లేవు ఎవరికి. ఎందుకు లేవు అని అంటే, ఒకసారి చేసిను, 2 సార్లు చేసిను, 10 సార్లు చేసిను, చూసుకుంటా కూర్చున్నాం. ఇంకా ఇప్పుడు మనకి ఇక అంత ఓపిక లేదు. ఈ ప్రతిసారి కొడతా ఉంటే మేము చూసుకుంటా కూర్చుంటామంటే ఒక్కసారి తిరిగి కొడితే ఎట్లుంటుంది అనేది మనం చూపించినాం. ఒకటే ఒక దెబ్బ కొట్టినప్పుడు అబ్బా 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 అనుకుంటూ కూర్చున్నారు వాళ్ళు. ఇప్పటిదాకా కోలుకోలేకపోతున్నది పాకిస్తాన్ దాంట్లో నుంచి వెళ్ళి. ఈ బంగ్లాదేశ్ నా కొడుకులు ఒక్కసారి అదంతా రివైండ్ చేసుకొని చూసుకుంటే వాళ్ళకి తెలిసి వస్తుంది ఇండియా పవర్ ఏంది, ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్స్ ఎట్లా పని చేస్తాయి అని చెప్పేసి.
ఈ నా కొడుకులు ఒకవేళ బార్డర్ దగ్గర ఫెన్సింగ్ క్లియర్గా మనశ్శాంతిగా చేయనీయలేరే అనుకో, పక్కా ఈల బద్దలు భాషంగా చేసైనా సరే మన వాళ్ళు అయితే ఎట్లన్నా ఫినిషింగ్ చేస్తారు బార్డర్ని. ఎందుకు చేయాల్సి వస్తుంది అని అంటే, ఇప్పుడు కానీ ఆ బార్డర్ని మనం ఫెన్సింగ్తోని ఫినిష్ చేయకపోతే ఇన్ ఫ్యూచర్లో వీళ్ళు ఇంకా లోపలికి నచ్చే దందాలు ఎక్కువైతాయి, ఇల్లీగల్ కథలు ఎక్కువైతాయి. ఇమిగ్రేట్సే కాకుండా బిజినెస్లు కూడా ఇల్లీగల్గా చేసుకునే చాయిసెస్ ఎక్కువ ఉంటాయి. సో మన వాళ్ళు అయితే అంత ఈజీగా ఇడ్చబెట్టరు. మనం కూడా వెయిట్ చేసి చూడాలకి అసలు నిన్న అంతా అక్కడ ఆగమాగం జరుగుడుతోని అదంతా డిస్టర్బ్ అయిపోయింది కదా. సో మన వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో, మన నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకుంటారో అనేది మనం వేచి చూద్దాం. మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు మన ఇంటి దగ్గర మన ఇండియా లోపల ఉన్న దాని దగ్గర మనం ఫెన్సింగ్ వేసుకుంటే ఎవరి పర్మిషన్ మనం ఎందుకు తీసుకోవాలి? అది మన ల్యాండ్లో మనం కట్టుకుంటున్నాం కదా. ఇట్లా వచ్చి ఇవన్నీ దాడులు చేయడము, బండలతోని మన పైకి రాళ్ళు వేయడము, జవాన్ల మీదకి రాళ్ళు వేయడము, మీరు ఎట్లా చూస్తున్నారు దీన్ని? మీరేమనుకుంటున్నారు? బంగ్లాదేశ్కి ఎట్లాంటి పనిష్మెంట్ ఇస్తే కరెక్ట్ ఉంటుంది అనేది మీరు ఒక్కసారి కింద కామెంట్ చేయండి. అట్లనే దయచేసి అంటే ఈ మధ్యలో మన ఛానల్ పైన అవి రిపోర్ట్స్ కానీ దానివల్ల కొంచెం వ్యూవర్షిప్ అనేది ఎఫెక్ట్ పడుతుంది. మీరు ప్లీజ్ దయచేసి కంపల్సరీ ఎవరెవరైతే ఛానల్ని చూస్తున్నారో ఒక్క లైక్, ఒక కామెంట్ చేయండి. మీ వ్యూ అండ్ మీ కామెంట్ అనేది యూట్యూబ్ కన్నా అర్థమవుతుందికి వీళ్ళ కంటెంట్ని పబ్లిక్ చూద్దాం అనుకుంటున్నారు. మనం ఎందుకు రిపోర్ట్స్ అన్నోన్ పర్సన్స్ కావాలనే కొడుతుండ్రు అని చెప్పేసి వాళ్ళకు కూడా అర్థమవుతుంది. కాబట్టి కొంచెం మీరు మీ సపోర్ట్ని లైక్ల ద్వారా, షేర్ల ద్వారా, సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీరు చూపిస్తే అట్లీస్ట్ ఆ యూట్యూబ్ వాళ్ళకి అర్థమవుతుందని అనుకుంటున్నా. దయచేసి వీడియోని వీలైనంత షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.